భైంసా పట్టణంలోని నరసింహ కళ్యాణ మండపంలో ఆర్య జనని మరియు ఆరోగ్య భారతి ఆధ్వర్యంలో గర్భిణీ స్త్రీలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ముథోలి ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గర్భిణీలు ఆధ్యాత్మిక సంస్కారంతో మంచి ఆలోచనలతో భావోద్వేగాలను అదుపు చేసుకున్నప్పుడే మంచి లక్షణాలు, తేజవంతమైన గుణవంతులైన పిల్లలు జన్మిస్తారని తెలిపారు. ఐసిడిఎస్ అధికారి రాజశ్రీ మాట్లాడుతూ పౌష్టికాహార మాసంలో భాగంగా పోషకాహారంతో పాటుగా ప్రభుత్వం కల్పిస్తున్న అన్ని సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అదేవిధంగా గర్భిణీ స్త్రీల సంపూర్ణ ఆరోగ్యం కొరకు అంగన్వాడీ సిబ్బంది నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు. భైంసా డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ ఏ దామోదర్ రెడ్డి మాట్లాడుతూ పేరెంటింగ్ అంటే చాలామంది పిల్లలు పుట్టిన తర్వాత ప్రారంభమైన ప్రక్రియ అని అనుకుంటారని, కానీ పిల్లల పెంపకం బిడ్డ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే ప్రారంభమవుతుందని అన్నారు. ఆర్య జనని ట్రస్ట్ చైర్పర్సన్ అనుపమ శశిధర్ రెడ్డి మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్నటువంటి అనేక అనర్థాలను దృష్టిలో ఉంచుకొని గర్భస్థ దశ నుంచే తల్లి నుంచి బిడ్డకు సంస్కారాలు అందాలని, గొప్ప మాతృమూర్తులే గొప్ప వ్యక్తులను తయారు చేస్తారని అన్నదే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. గురుకృప సంస్థల డైరెక్టర్ శ్రీమతి ముష్కం ప్రసన్నారాణి మాట్లాడుతూ సాధారణ కాన్పు కొరకు మహిళలు ముందస్తు వ్యాయామాలు చేయాలని తెలిపారు. ఆరోగ్య భారతి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు డాక్టర్ ముష్కం రామకృష్ణ గౌడ్ మాట్లాడుతూ ఆర్య జనని కార్యక్రమాలు భైంసా వంటి సుదూర ప్రాంతాలలో ఏర్పాటు చేసి సమాజంలో శాంతిని, ఆనందాన్ని పంచి ఇచ్చే తరాన్ని తయారు చేయడం చాలా అవసరమని అన్నారు. ఈ కార్యక్రమంలో పతంజలి మహిళా సమితి నిర్మల్ జిల్లా అధ్యక్షురాలు శోభా మందాని, భైంసా మున్సిపాలిటీ కౌన్సిలర్ తోట విజయ్, బాసర జడ్పీటీసీ రమేష్, అంగన్వాడీ సిబ్బంది, గర్భిణీ స్త్రీలు తదితరులు పాల్గొన్నారు. వచ్చేసిన గౌరవనీయులు పెద్దలు సీనియర్ డాక్టర్ దామోదర్ రెడ్డి గారు, ఈ రామకృష్ణ మఠ కన్వీనర్ డాక్టర్ రామకృష్ణ గౌడ్ గారు, ఈ వార్డ్ కౌన్సిలర్ తోట విజయ్ గారు, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకు మఠం నుంచి వచ్చేసిన అనపు శ్రీధర్ రెడ్డి గారు, స్థానిక్ మాజీ జడ్పీటీసీ రమేష్ గారు, వెంగళరావు గారు, సిపిఓ రాజశ్రీ గారు, ప్రసన్న మేడం గారు, శోభా మందని గారు, ఇక్కడ వచ్చేసిన మా అక్కలు చెల్లెళ్ళకి పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాను. ఈ ప్రోగ్రాం ముఖ్య ఉద్దేశం అంటే గర్భిణీ స్త్రీలు ఎలాగా ఉండాలి, వాళ్ళు ఫస్ట్ మంత్ నుంచి 9th మంత్ వరకు ఆరోగ్యం గురించి కాపాడాలి. అదేవిధంగా మా హిందూ సంస్కృతి ప్రకారం మనము కడుపులో ఉన్న పాపకి మనం మంచి ఆలోచన, రామాయణం అనుకోండి, మహాభారతం అనుకోండి, భగవద్గీత అనుకోండి, శివాజీ చరిత్ర అనుకోండి, వివేకానంద చరిత్ర అనుకోండి, ఏదైతే చెప్తాం అది పాప కూడా అలాగనే తయారవుతుంది. సైంటిస్ట్ అన్న కూడా పెద్దలు కూడా ఇది అనే మాట వాస్తవం. ఎందుకంటే మనకు అందరికీ తెలుసు, శివాజీ మహారాజ్ జీజాబాయి కడుపులో పుట్టిన ఒక గొప్ప వ్యక్తి. మొఘలై పాలనకి వెళ్ళి మన విముక్తి జరగాలని స్వాతంత్రం కోసం పోరాడిన వ్యక్తి. ఆమె తల్లి జీజాబాయి ఏదైతే మంచి ఉపన్యాసాలు ఇచ్చి మనం ఇండిపెండెంట్గా ఉండాలి, ఎవరు స్వాధీనం ఉండద్దని పెట్టిన మాటతోని అదే ప్రకారం శివాజీ జన్మించారు. అదేవిధంగా ఈరోజు పౌష్టికాహారం ఏదైతే ఉంది, న్యూట్రిషన్, ప్రతి ఆహారంలో చాలా పెస్టిసైడ్స్, మెడిసిన్స్ వాడకుండా ఆరోగ్యం పాడైపోతుంది.
దానికోసం న్యూట్రిషన్ ఫుడ్ కూడా తీసుకోవడం అవసరం ఉందని మా గర్భిణీ చెల్లెళ్లకు అక్కలకు చెప్పడం జరుగుతుంది. ఏదైతే రామకృష్ణ మఠ్ వారు ఈ ప్రోగ్రాం మేనేజ్మెంట్ చేశారో వాళ్లకు మా తాలూకా తరఫున మా మహిళాపట్నం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై హింద్, జై భారత్. స్త్రీలకు ఇస్తున్నటువంటి ఒక కానుకను ఎమ్మెల్యే గారు మరియు డాక్టర్ దామోదర్ చేతులుగా అందించడం జరుగుతుంది. ఒక 5 సూపర్వైజర్స్, ఒక 5 ప్రెగ్నెంట్ లేడీస్ని వేదికపై తీసుకురావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తాను. అరే అన్న ఏం వేస్తాను నాకు ఇక్కడ జాస్తి తెగుతున్నాయి. థ్యాంక్ యూ. ఈరోజు మన యొక్క విలువైన సమయాన్ని ఇచ్చి ఈ కార్యక్రమాల్లో మంచి సందేశం అందించిన గౌరవనీయులు ముదోలు ఎమ్మెల్యే పవన్ రామారావు పాటిల్ గారు ఒకసారి చప్పట్లతో వారిని విలువలుగా అలాగే మనకు ఆర్ఎన్జీ ట్రస్ట్ ఆధ్వర్యంలో తర్వాత ఎస్సీటీఎస్ ఆధ్వర్యంలో మిగతా కార్యక్రమాలు మనకు కంటిన్యూ అవుతూ ఉంటాయి. అందరూ కూడా కూర్చోవాలి. మనకు ప్రోగ్రామ్ భజన్తో స్టార్ట్ చేస్తారు మేడం గారు. అమ్మ అందరూ చేతులు జోడించి కళ్ళు మూసుకోండి. సర్వధర్మస్వరూపిణి అవతారవరిష్ఠాయ రామకృష్ణాయ తే यथा मे दाहिका शक्तिः रामकृष्णे स्थिता धिया सर्वविद्यास्वरूपा शारदां प्रणमामि.